నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తమిళనాడు ప్రతిపక్ష నేత మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ హీరోయిన్ త్రిషపై చేసిన కామెంట్స్ తమిళనాట పెద్ద దుమారాన్ని రేపాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్న కావేరీ జలాల వివాదంపై తంజావూరులో నిర్వహించిన సభలో ప్రసంగం మొదలుపెట్టిన ఉదయనిధి సీఎం విజయ్ త్రిషను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో టీవీకే పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉదయనిధికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మాజీ సీఎం స్టాలిన్ కొడుకు సినీ హీరో అయిన ఉదయనిధి ఇలాంటి కామెంట్స్ చేయటం కొత్తమీ కాదు. గతంలో వివాదాస్పద కామెంట్స్ చేసి విమర్శలకు గురయ్యారు. సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ అయ్యారు. ఇక 2021లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి తమిళనాడు సీఎం పళనిస్వామిపై ఉదయనిధి అనుచిత కామెంట్స్ చేశారు. పళనిస్వామి సీఎం కావటానికి శశికళ పాదాలపై పడి మద్దతు కోరారు అని అన్నారు. ఈ కామెంట్స్ పై అన్నాడీఎంకే నేతలు మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదయనిధిపై కేసు నమోదైంది. అదే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉదయనిధిపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఈడీఎంకే నేత మళ్లీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీలోని సీనియర్ నేతల్ని పక్కన పెట్టి ఉదయనిధికి ఉన్నత పదవులిచ్చారని ప్రధాని మోదీ విమర్శించారు. దీనిపై స్పందించిన ఉదయనిధి అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మరణాలకు పని ఒత్తిడి లింక్ పెట్టి వివాదాస్పద కామెంట్స్ చేశారు. సుష్మా, జైట్లీ కుమార్తెలు ఆ కామెంట్స్ పై సీరియస్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసం దివంగతులైన వారి పేర్లను వాడుకోవటం సరికాదని మండిపడ్డారు. ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ ఉదయనిధికి నోటీసులు సైతం ఇచ్చింది. ఇక 2023 సెప్టెంబర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, అది మలేరియా, డెంగీ లాంటిదంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఉదయనిధిపై పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైంది. ఈ కామెంట్స్ పలు న్యాయపరమైన కేసులకు దారితీశాయి. సోషల్ మీడియాలోనూ ఆయన ట్రోలింగ్ కి గురయ్యారు. సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మాన్ని కించపరిచేలా కామెంట్స్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఉదయనిధి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా కావేరీ జలాల వివాదంపై తంజావూరులో నిరసన సభలో మరోసారి నోటి దూలను ప్రదర్శించాడు ఉదయనిధి స్టాలిన్. హీరోయిన్ త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారు. ఈ నిరసన సభలో మాట్లాడిన ఉదయనిధి సీఎం విజయ్ పై విమర్శలు చేస్తున్న సమయంలో సభలోని కొందరు త్రిష త్రిష అని నినాదాలు చేశారు. దీనికి ఉదయనిధి తన ప్రసంగాన్ని ఆపి మరీ త్రిష ప్రస్తావన తీసుకొచ్చి డబుల్ మీనింగ్ తో మాట్లాడారు. ఈ కామెంట్స్ కూడా రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ కామెంట్స్ పై టీవీకే నేతలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ కి లేఖ రాసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేశారు. ఉదయనిధి పేరును వల్గర్ నిధిగా మార్చుకోవాలంటూ టీవీకే నేత నారాయణన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే పోలీసులు తనను తీసుకువెళ్తున్న సమయంలో ఉదయనిధి నవ్వుతో కనిపించారు. తన అరెస్ట్ ఒక జోక్ అని అన్నారు. దీనిపై చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. అనంతరం మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.